చేయాలన్న తపన, దృఢమైన సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. అలా తన మనో సంకల్పం ముందు వైకల్యము దిగువదడపే అని నిరూపించారు ఓ ప్రిన్సిపల్. పర్ఫెక్షన్ కు మారుపేరైన ఆయన విజయంలోనూ ప్రత్యేకత చూపారు. ప్రపంచాన్ని కళ్ళు ఉన్న వాళ్ళకంటే తామే బాగా చూడగలమని నిరూపించారు. ఆయనే రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు. 2021లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు. పుట్టుకతోనే అంధత్వం ఉన్న ఆయన ఆ అంధత్వాన్ని జయించి ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో ఆయన ముక్కుసూటితనం నుంచి గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయిబాబు ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటమే కాకుండా కళాశాలలో లోటుపాట్లు, అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉండేవి. ఆ సమయంలో బాధ్యతలు తీసుకున్న ఆయన కళాశాలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. ఇక కళాశాలకు ఏదో చేయాలన్న ఆయన తపన ఆ కాలేజ్ రూపురేఖలను మార్చేసింది. 300 ఉన్న విద్యార్థుల సంఖ్యను 600కు చేరేలా చేసింది. దాతల నుంచి విరాళాలు సేకరించిన ప్రిన్సిపల్ సాయిబాబు 40 లక్షల విలువైన కంప్యూటర్లు, ఆర్వో ప్లాంట్స్ తీసుకురావడమే కాకుండా కాలేజీలో ల్యాబ్స్ ను ఏర్పాటు చేయించారు. పరికరాలు, వస్తు సామగ్రి సమకూర్చడంతో పురోగతి సాధించారు. సాధారణంగా ప్రభుత్వ కాలేజీలు అంటే ఒక ల్యాబ్ లో అన్ని డిపార్ట్మెంట్లు వినియోగించుకోవడం చూశాం. కానీ రాజోలు డిగ్రీ కాలేజీలో ఒక్కో డిపార్ట్మెంట్ కి ఒక్కో ల్యాబ్ ఏర్పాటు చేయించారు ప్రిన్సిపల్. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా గవర్నమెంట్ కాలేజ్ ను తీర్చిదిద్దారు. I'm studying first BSc Maths major and computer minor. And ఈ కాలేజ్ చాలా బాగుంటుంది. జేకేసీ ల్యాబ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ చెప్తారు, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు, కల్చరల్స్ జరుగుతాయి, గేమ్స్ ఆడిపిస్తారు, ఇలా వేరే యాక్టివిటీస్ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ బీకామ్కి, బీఏకి కూడా ల్యాబ్స్ ఉన్నాయి, వర్క్ షాప్స్, ఇంకా ఇలా ఎక్స్ట్రా కల్చరల్స్ వాటిని మనకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ సార్ సాయిబాబు సార్ రాగానే మాకు ఈ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని మార్చారు. మాకు మంచి ల్యాబ్ ప్రొవైడ్ కూడా చేశారు. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ నుంచి కూడా మాకు కౌన్సిలింగ్ చెప్తారు. ఎస్ఐ సార్ అండ్ మినిస్ట్రేట్ గారు కూడా వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. మాకు అలాగే ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ కూడా చేంజ్ చేశారు. ల్యాబ్స్ కూడా ఉన్నాయి. సిస్టమ్ వర్కింగ్ కూడా మేము వెళ్ళి ఫెసిలిటీస్ చేసుకోవచ్చు. ఏమైనా వర్కింగ్ కూడా మేము అక్కడ చేసుకోవచ్చు. కాలేజ్లో కూడా టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్లా సార్స్ అందరూ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటారు. అలాగే మేము వాళ్ళకి క్వశ్చన్స్ కూడా చేయొచ్చు, మాకు ఆన్సర్స్ కూడా ఇస్తారు. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మంచి క్లారిటీ చేస్తారు. టీచింగ్ బాగుంటుంది ఈ కాలేజ్లో. అలాగే మాకు ప్లే గ్రౌండ్ ఉంది. ప్రిన్సిపల్ సాయిబాబు సంకల్పంతో అధునాతన హంగులతో కాలేజ్ అభివృద్ధి సాధించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఏ ప్రభుత్వ కళాశాలలకు లేని B++ గ్రేడ్ దక్కింది. దాంతో తన హాయంలో రాజోలు డిగ్రీ కళాశాలను ఏ గ్రేడ్ కాలేజ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. BSc కంప్యూటర్స్ ఒక ప్రత్యేకమైన ల్యాబ్, BA కంప్యూటర్స్ ఒక ప్రత్యేకమైన ల్యాబ్, బీకామ్ కంప్యూటర్ ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్. ప్రతి ల్యాబ్కి కూడా AC ఫెసిలిటీస్ తోటి సహా వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఎక్కడా కూడా ఒక ల్యాబ్ ఉంటుంది, అందరు స్టూడెంట్స్ని దాంట్లోనే ఎక్స్పెరిమెంట్ చేయిస్తారు. కానీ మన దగ్గర మాత్రం 3 సెక్షన్లకి 3 ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ప్రభుత్వం స్కిల్ హబ్ ఇచ్చింది మాకు. జాబ్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నామండి. నేను వచ్చిన తర్వాత దాదాపు 2 సార్లు జాబ్ డ్రైవ్ కండక్ట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలనేటువంటిది. క్యాంపస్లో స్టూడెంట్ డిగ్రీతో పాటు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకుని పోవాలనేది మా ఉద్దేశం. అన్ని విధాలు ఈ కాలేజీని డెవలప్ చేయడానికి మేమందరం ఒక టీం వర్క్గా కష్టపడి ఇష్టపడి పనిచేస్తున్నాం. పిల్లలు కూడా అలాగే మాకు సహకరిస్తూ ఉన్నారు. కాలేజీకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా ఈ కాలేజీ పిల్లలకి కోచింగ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కోచింగ్, సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి ఆల్రెడీ